హాయ్ డియర్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు క్లాస్లో మీరు వెర్బ్కి సంబంధించి మరో రెండు ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటారు. వెర్బ్ అంటే క్రియకి టెన్స్ ఉంటుంది, అంటే కాలము ఉంటుంది. అలాగే వెర్బ్కి ఫామ్ కూడా ఉంటుంది. టెన్స్ ఫాము ఒకటి కాదు. టెన్స్ అంటే కాలము, ఫామ్ అంటే రూపము. టెన్స్ మూడు రకాలు: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలాగే ఫామ్ చూడండి ఒకసారి. ఫాము ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ వచ్చింది. ఫ్యూచర్ టెన్స్ కాదు, ఇక్కడ వచ్చింది పాస్ట్ పార్టిసిపల్ వచ్చింది. దీనికి ఫామ్లో ఉన్నటువంటి ప్రజెంట్ టెన్స్కి V1 అంటే వెర్బ్ 1 అని, పాస్ట్ టెన్స్కి V2 వెర్బ్ 2 అని, పాస్ట్ పార్టిసిపల్కి V3 వెర్బ్ 4 అని, వెర్బ్ 3 అని అంటారు. ఇది కాకుండా వెర్బ్ 4 ఉంది. వెర్బ్ 4 అంటే ఏం కాదు, ఈటికి ఇంక పెడతా ఉండండి, ఈటింగ్ అని వస్తుంది. అది ఒక ప్రత్యేక సందర్భం కాబట్టి అది ఏ సందర్భంలో వాడుతున్నది తర్వాత చూద్దాం. టెన్సెస్ అనేవి మూడు: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరిగేది. పాస్ట్ టెన్స్ రెండోది వచ్చి పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయింది, భూతకాలం. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయేది, భవిష్యత్ కాలం. మనం మాట్లాడే మాటలన్నీ కూడా ఈ మూడు కాలాల్లోనే ఉంటాయి. ఏదైనా ప్రస్తుతం మాట్లాడతాం, లేదా జరిగిపోయిన దాని గురించి, గతం గురించి మాట్లాడతాం, లేదా భవిష్యత్తు గురించి మాట్లాడతాం. ఇలా మాట్లాడేటప్పుడు మనకి కొంచెం తేడాతో కొన్ని వాక్యాలు ఉంటాయన్నమాట. ఆ వాక్యాలను కూడా కరెక్ట్గా తెలియచేయడానికి మళ్ళీ ప్రజెంట్ టెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మళ్ళీ 4 సబ్ డివిజన్స్ చేస్తారు. అదేవిధంగా పాస్ట్ టెన్స్ని తీసుకుంటే దీన్ని కూడా సేమ్ ప్రజెంట్ టెన్స్ని ఎలాగైతే ఉపవిభాగాలుగా చేశారో సేమ్ పాస్ట్ టెన్స్ని కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా డివైడ్ చేస్తారు. సేమ్ ఫ్యూచర్ టెన్స్ని కూడా సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్గా డివైడ్ చేస్తారు. అంటే టోటల్గా టెన్సెస్, మెయిన్ టెన్సెస్ 3 అయినప్పటికీ కూడా సబ్ టెన్సెస్ మాత్రం 4, 4, 4, 3 4 12 అనమాట. అంటే టోటల్గా టెన్సెస్ అనేవి 12 రకాలైనటువంటి టెన్సెస్ ఉంటాయి. ఈ 12 రకాలైన టెన్సెస్ని వాడటం కనుక మీకు తెలిసినట్లయితే, వాటిని ఎలా వాడాలో మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఇంగ్లీష్ని అద్భుతంగా మాట్లాడతారు. దాంట్లో ఏం మాత్రం అనుమానం లేదు. అలా మాట్లాడేటప్పుడు మనం వెర్బ్ని ఎలా వాడాలి అనేది ఫామ్ చెప్తుంది అనమాట. వెర్బ్ని ఎలా వాడాలి అనేది ఫామ్ చెప్తుంది. దీంట్లో ఒక ఈట్ అనేటువంటి ఒక పదం తీసుకున్నాం అనుకోండి వెర్బ్ని, దాన్ని V1లో ఈట్గానే వాడతాం. పాస్ట్ టెన్స్లోకి వచ్చేసరికి ఏట్, పాస్ట్ పార్టిసిపల్లోకి వచ్చేసరికి ఈటెన్ అని వాడతాం. మరి ఈ వెర్బ్ ఫామ్స్ని ఈ టెన్సెస్ రాసేటప్పుడు ఏ సందర్భాల్లో ఎలా వాడతాము అనేది మనం సెంటెన్సెస్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చూస్తాము. మీకు దీని తర్వాతి క్లాసులో టెన్స్ టేబుల్ అని ఒక టెన్స్ టేబుల్ ఇస్తాను. అంటే ఈ 12 టెన్సెస్ని మనం ఎలా ఉపయోగిస్తామో ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఎవరైతే నేర్చుకుంటారో, అలాగే ఆ టేబుల్ని ఎలాగైతే వాడాలో తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గ్రామర్ బ్రహ్మాండంగా చేస్తారు. అలాగే స్పోకెన్ క్లాసెస్ని కూడా అద్భుతంగా చేయగలరు. వాళ్ళు మాట్లాడే భాషలో ఎటువంటి తప్పు కూడా దొరలదని నా ప్రామిస్. డెఫినెట్గా వాటిని, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఏ సందర్భంలో వాడతాము, ప్రజెంట్ కంటిన్యూస్ని ఏ సందర్భంలో వాడతాము, అలాగే 12 రకాలైన సెంటెన్సెస్ని అసలు ఎలా రాయాలి, వాటిని ఏ సందర్భంలో వాడాలో నెక్స్ట్ క్లాస్లో మీరు నేర్చుకుంటారు. ఇంతవరకు మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.